ప్రతి ఒక్క వ్యక్తికి ఆత్మ ఉంటది, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఉంటది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరు ప్రేరేపిస్తాడు. కొంతమంది ఆ ప్రేరేపణ తీసుకుని గుండెల్లో దాచుకుంటారు, కొంతమంది ఆ ప్రేరేపణ తీసుకుని బురద గుంట్లో నెట్టేస్తారు. ఆత్మ మన హృదయంలో ఎప్పుడు బ్రతికి ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం. అదే బైబిల్ చెబుతుంటే, పరిశుద్ధాత్మ దేవుడిని మీరు దుఃఖపరచుకుని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు త్రోసివేయకుడి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు వెలేయకుడు, త్రోసివేయకుడు, దుఃఖపరచుకుడి అని లేఖనం సెలవిస్తుంది. ఒక ఆత్మ మనకు ప్రేరేపించినప్పుడు, ఆత్మ మనం త్రోసివేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తాడంట. ఇప్పుడు కన్న తల్లిదండ్రులు ఉంటారుగా, రే బాబు మందు తాగబాకరా, జీవితం పాడైతే సోదే తెలుసులేబా, నీకోసమేనయ్యా మేము చెప్పేది. తల్లిదండ్రులు ఎలాగే ఏడుస్తారో, మాట వినన్న కొడుకు కొరకు, కూతురు కొరకు, నా యేసు కూడా క్రైస్తవుల కొరకు అది అలాగే ఏడుస్తాడు.